హలో యూవర్స్, వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సెప్టెంబర్ నెల 13, 14, 15 తేదీలలో జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా నవంబర్ 25 నుండి 30 వరకు న్యూఢిల్లీలో భారతదేశం మొదటి గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఇప్పుడు నవంబర్ 25, 30 తారీఖుల మధ్యలో న్యూఢిల్లీలో మొదటి గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ ను మన ఇండియా అనేది నిర్వహించనుంది. సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ భూటాని మీడియా సమావేశంలో ఈ యొక్క ప్రకటించడం జరిగింది. అయితే ఈ సదస్సు వినూత్న పరిష్కారాలు, సాంకేతికతలు మరియు సహకార ఉద్యమం కోసం ఉత్తమ పద్ధతులపై దృష్టి పెడుతుంది. అయితే 130 ఏళ్ల ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ICA చరిత్రలోనే భారత్ లో ఈ సదస్సు జరగడం ఇదే ఫస్ట్ టైం. ICA ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ యొక్క డైరెక్టర్ జనరల్ జెరోన్ డగ్లస్ ప్రపంచవ్యాప్తంగా 3 మిలియన్ల సహకార సంఘాలు ఉన్నాయని, అత్యధిక సంఖ్యలో సహకార సంఘాల పరంగా భారతదేశం అగ్రగామిగా ఉందని పేర్కొనడం జరిగింది. అలాగే ఇటీవల గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ GNSS గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆన్ బోర్డ్ యూనిట్లతో వాహనాల కోసము ప్రత్యేక లేన్ సృష్టించబడుతుంది. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ జాతీయ రహదారుల రుసుము నియమాలు 2008ని సవరించడం జరిగింది. అందులో భాగంగా చెల్లుబాటు అయ్యే GNSS యూనిట్ లేకుండా GNSS లేన్ లోకి ప్రవేశించే వాహనాలకు టోల్ రుసుము కంటే రెట్టింపు వసూలు చేయబడుతుంది. అలాగే జాతీయేతర పర్మిట్ వాహనాలు GNSS కింద జాతీయ రహదారి, వంతెన లేదా సొరంగంలో 20 కిలోమీటర్ల వరకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. దూరం 20 కిలోమీటర్లు దాటినట్లయితే ప్రయాణించినటువంటి వాస్తవ దూరం ఆధారంగా రుసుము వసూలు చేయబడుతుంది. దట్ ఈస్ ద గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. నెక్స్ట్ సెప్టెంబర్ 10వ తారీఖున జరిగినటువంటి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ANRF మొదటి పాలక మండలి సమావేశంలో ప్రపంచ సమస్యలకు స్థానిక పరిష్కారాలను కనుగొనవలసినటువంటి అవసరాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. ANRF జాతీయ విద్యా విధానం 2020 యొక్క సిఫార్సుల ఆధారంగా స్థాపించబడింది మరియు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు మరియు పరిశోధనా సంస్థలలో పరిశోధన మరియు ఆవిష్కరణల యొక్క సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ANRF భారతదేశంలో శాస్త్రీయ పరిశోధనలకు ఉన్నత స్థాయి వ్యూహాత్మక దిశను అందించే ఒక అపెక్స్ బాడీగా పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు సెప్టెంబర్ 11న PME బస్ అంటే ఎలక్ట్రానిక్ బస్ సేవా చెల్లింపు సెక్యూరిటీ మెకానిజం స్కీమ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎలక్ట్రిక్ బస్సులను బస్సులను కొనుగోలు చేయడంలో మరియు నిర్వహించడంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలకు సహాయం చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం. పథకం కోసం మొత్తం ఆర్థిక వ్యయము 3,435 కోట్లు పెట్టుబడిగా అంచనా వేయడం జరిగింది. అయితే ఈ PTA పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలు ఎక్కువగా డీజిల్ లేదా CNG బస్సులను ఉపయోగిస్తాయి. ఇవి కాలుష్యానికి దోహదపడతాయి. అంటే కాలుష్యాన్ని నియంత్రించడంలో ఇవి దోహదపడతాయి. అయితే ఈ బస్సులు శుభ్రంగా ఉంటాయి. అధిక ప్రారంభ ఖర్చులు మరియు తక్కువ ఆదాయ ఉత్పత్తి కారణంగా కాస్త స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఇవి ఫేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ సెప్టెంబర్ 11న ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ
ఆరోగ్య కవరేజీని అందించడానికి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన PMJAY విస్తరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా దీని ద్వారా అందించడం జరుగుతుంది. ఇప్పటికే ఏపీ PMJAY కింద కవర్ చేయబడినటువంటి సీనియర్ సిటిజన్లకు అదనంగా మరొక 5 లక్షలు కూడా అందించడం జరుగుతుంది. అయితే ఇందులో మనకు ఈ ప్లాన్ లో CGHS లేదా ECHS లో ఉన్న వాళ్ళు కూడా ఈ PMJAY లో కూడా ఇది ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఈ ప్లాన్ ఏప్రిల్ 2024లో ప్రకటించబడింది. ప్రారంభంలో మనకు 10.74 కోట్ల కుటుంబాలను ఈ పథకం కవర్ చేసింది. అందులో ఆశ, AWW మరియు AWH లతో సహా 12 కోట్ల కుటుంబాలకు ఇప్పుడు విస్తరించనుంది. ఇది ఏబీ PMJAYని ప్రపంచంలోని అతి పెద్ద పబ్లిక్ గా ఫండెడ్ హెల్త్ స్కీమ్ గా, ప్రపంచంలో అతి పెద్ద పబ్లిక్ ఫండెడ్ హెల్త్ స్కీమ్ గా మనకు ఇది పనిచేస్తుంది. పబ్లిక్ ఫండెడ్ కాలేదు స్కీమ్ గా పనిచేయనుంది. నెక్స్ట్ ఇండియా ఉమెన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అల్ నజా ఇండియా ఉమెన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అల్ నజా 5వ ఎడిషన్ సెప్టెంబర్ 13 నుండి 26 వరకు ఒమన్ లోని సలాలాలోని రబ్కూట్ ట్రైనింగ్ ఏరియాలో జరుగుతుంది. ఎక్కడంటే ఒమన్ లో సలాలాలోని రబ్కూట్ ట్రైనింగ్ ఏరియాలో ఈ ఇండియా ఉమెన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అల్ నజా 5th ఎడిషన్ అనేది జరుగుతుంది. 2015 నుండి ఇది మనకు వార్షికంగా అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతున్న ఈ వ్యాయామం భారతదేశం మరియు ఒమన్ మధ్య ప్రత్యామ్నాయంగా ఉంటుంది. మునుపటి ఎడిషన్ లాస్ట్ టైం మనకు రాజస్థాన్ లో జరిగింది. UN యొక్క అధ్యాయం 7th కింద తీవ్రవాద నిరోధకం కోసం ఉమ్మడి సామర్థ్యాలను పెంపొందించడానికి ఎడారి కార్యకలాపాలపై దృష్టి సారించి 2 దేశాలు ఒక్కొక్కటి 60 మంది సిబ్బందిని మోహరించనున్నాయి. అయితే ఈ వ్యాయామంలో ఉమ్మడి ప్రణాళిక, శోధన కార్యకలాపాలు, కౌంటర్ డ్రోన్ చర్యలు మరియు వాస్తవ ప్రపంచ కౌంటర్ టెర్రరిజం అనుకరణలు వంటి వ్యూహాత్మకమైనటువంటి కసరత్తులు ఉంటాయి. నెక్స్ట్ సెప్టెంబర్ 12, 2024 ఇద్దరు వ్యోమగాములు బిలియనీర్ జారెడ్ ఐసాక్ మాన్ మరియు స్పేస్ ఎక్స్ ఇంజనీర్ గా చేసినటువంటి సారా గిల్లిస్ ఈ స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ వెలుపల మొదటి ప్రైవేట్ స్పేస్ వాక్ ను పూర్తి చేయడం జరిగింది. ఈ స్పేస్ వాక్ పోలారిస్ డాన్ మిషన్ లో భాగంగా ఉంది. అయితే ఐజాక్ మ్యాన్ మరియు గిల్లిస్ ఒక్కొక్కరు కూడా 10 నిమిషాల పాటు క్రూ డ్రాగన్ క్యాప్సూల్స్ వెలుపల గడిపారు. స్పేస్ ఎక్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడినటువంటి మిషన్ క్యాప్సూల్ ను అణచివేయడానికి కొత్త స్పేస్ సూట్లు మరియు విధానాలను పరీక్షించింది. భవిష్యత్తులో మార్స్ మిషన్ల కోసం ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. భూమికి 450 మైళ్ళ ఎత్తులో 1 గంట 46 నిమిషాల పాటు అంతరిక్ష నడక ఇది కూడా సాగించడం జరిగింది. అయితే ఈ మిషన్ స్పేస్ సూట్ ఫ్లెక్సిబిలిటీ మరియు కదలికలను పరీక్షించడంపై దృష్టి పెట్టింది. ఈ మిషన్ కమర్షియల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం ఒక ముఖ్యమైన దశగా గుర్తించబడింది. స్పేస్ ఎక్స్ యొక్క క్రూ డ్రాగన్ క్యాప్సూల్స్ నాసా యొక్క మద్దతుతో అభివృద్ధి చేయబడింది. ఇది మొదటి ప్రయోగం నుండి ప్రజలను కక్షలోకి స్థిరంగా పంపిన ఏకైక US వాహనము. నెక్స్ట్ అలాగే ఇటీవల సెప్టెంబర్ 12 జరిగినటువంటి భారతదేశం స్వదేశీయంగా అభివృద్ధి చేసిన వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఒడిశా తీరంలోని చాందీపూర్ లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి విజయవంతంగా పరీక్షించింది. వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అస్సాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఇండియన్ నేవీ నిర్వహించిన ఈ పరీక్ష అన్ని పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా విజయవంతం అయింది. ఈ VLSR అస్సాం
అనేది వాడి ఆధారిత క్షిపణి వ్యవస్థ. ఇది తక్కువ ఎత్తులో ఉన్న సముద్ర స్కిమ్మింగ్ లక్ష్యాలతో సహా వివిధ వైమానిక ముక్కులను ఎదుర్కోవడానికి రూపొందించబడింది. నెక్స్ట్, అండమాన్ మరియు నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చారు. ఈ పేరు స్వాతంత్ర పోరాటంలో విజయానికి ప్రతీక అని మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు సెప్టెంబర్ 13న ప్రకటించడం జరిగింది. వలసవాద ప్రభావాలను తొలగించేందుకు, అంటే మనకు వలసవాదులుగా వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు కానీ, వాళ్ళు కానీ, డచ్ వారు కానీ, వారి యొక్క ఇక్కడ వాళ్ళ ఎఫెక్ట్ ఇక్కడ ఏమీ లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే భారతదేశ స్వాతంత్ర పోరాటం మరియు చరిత్రలో అండమాన్ మరియు నికోబార్ దీవులు ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఈ ద్వీపాలు ఒకప్పుడు చోళ సామ్రాజ్యం యొక్క నౌకాదళ స్థావరం మరియు ఇప్పుడు వ్యూహాత్మకంగా చాలా చక్కగా అభివృద్ధి చెందింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తొలిసారిగా ఇక్కడ భారత పతాకాన్ని, తిరంగ జెండాను ఆవిష్కరించారు. అలాగే వీర్ సావర్కర్ మరియు ఇతర స్వాతంత్ర సమరయోధులను ఖైదు చేసినటువంటి సెల్యులార్ జైలు కూడా ఈ పోర్ట్ బ్లెయిర్ దీవుల్లోనే ఉంది. నెక్స్ట్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇండియన్ లైట్ ట్యాంక్ జోరావర్ యొక్క ప్రాథమిక ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది ఎత్తైన ప్రదేశాలలో మరియు ఎడారి భూభాగంలో అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది. ట్యాంక్ యొక్క ఫైరింగ్ ఖచ్చితత్వం కూడా పరీక్షించబడింది మరియు అన్ని లక్ష్యాలను చేరుకుంది. కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా అభివృద్ధి చేయబడింది. నెక్స్ట్, నీరజ్ చోప్రా సెప్టెంబర్ 14న బ్రస్సెల్స్ లో జరిగినటువంటి డైమండ్ లీగ్ లో పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో 87.86 మీటర్ల త్రోతో రెండవ స్థానంలో నిలిచాడు. ఆండర్సన్ పీటర్స్ పారిస్ ఒలింపిక్స్ కాంస్య పథక విజేత అయినటువంటి వాడు 87.87 మీటర్లతో గెలుపొందడంతో అతను కేవలం 1 సెంటీమీటర్ తేడాతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. జర్మనీకి చెందినటువంటి జూలియర్ వెబర్ 85.97 మీటర్ల విసిరి 3వ స్థానాన్ని నిలిచాడు. డైమండ్ లీగ్ లో నీరజ్ కి ఇది వరుసగా రెండో రన్నరప్గా నిలిచింది. నెక్స్ట్, ఓజోన్ పొర పరిరక్షణ కోసం అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 16న జరుపుకుంటున్నారు. ఓజోన్ పొర భూమిని హానికారకమైనటువంటి సూర్యకిరణాల నుండి రక్షిస్తుంది. అలాగే రసాయనాలు ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్స్ అనేది ఈ సంవత్సరం థీమ్. 1995లో యుఎన్ జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 16వ తేదీన అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఈ రోజు సెప్టెంబర్ 16, 1987న మాంట్రియల్ ప్రోటోకాల్ సంతకం చేయబడింది. ఓజోన్ పొరను దెబ్బతీసే హానికరమైనటువంటి రసాయనాలను తగ్గించడంలో ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది మనకు బాగా సహాయపడుతుంది. అలాగే మనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సెప్టెంబర్ 12, 2024న జోధ్పూర్ లో ఏవియేషన్ ఎక్స్పోజిషన్ ఇండియా డిఫెన్స్ ఐడాక్స్ 24ను ప్రారంభించారు. ఈ ప్రధాన కార్యక్రమం భారత వైమానిక దళం నిర్వహించే అతి పెద్ద బహుళ జాతి వైమానిక వ్యాయామాలలో ఒకటైనటువంటి తరంగ్ శక్తి 24 వ్యాయామంతో ఇది సమానంగా ఉంటుంది. ఈ ఐడాక్స్ 24 సెప్టెంబర్ 12 నుండి 14 వరకు అమల్లో ఉంది. ఇది భారతీయ విమానయాన పరిశ్రమ యొక్క గణనీయమైనటువంటి పురోగతి మరియు సహకారాన్ని ప్రదర్శిస్తుంది. నెక్స్ట్, సెప్టెంబర్ 11న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 11 నుండి 13 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న గ్రీన్ హైడ్రోజన్ పై 2వ అంతర్జాతీయ సదస్సును వాస్తవంగా వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. ఈ సదస్సు ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడం అనేది లక్ష్యంగా పెట్టుకుంది. చెప్పడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ 2వ అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది ఇటీవల అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఎక్కడ? భారత్ మండపంలో జరిగింది. ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడ, ఇందులో ఎవరు ప్రారంభించారంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది.
నెక్స్ట్ కాలిఫోర్నియాలో సెప్టెంబర్ 9 నుండి 10 వరకు జరిగినటువంటి ఇండస్ ఎక్స్ సమ్మిట్ యొక్క 3వ ఎడిషన్ భారతదేశం మరియు యుఎస్ఏ మధ్య ఉమ్మడి రక్షణ ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో గణనీయమైనటువంటి పురోగతిని గుర్తించింది. అది ఇప్పుడు మనకి ఇండస్ ఎక్స్ సమ్మిట్ అనేది ఏ దేశాల మధ్య జరుగుతుందంటే భారతదేశం మరియు అమెరికా. అయితే యుఎస్ అమెరికా ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం USISPF మరియు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సహా ఆర్గనైజ్ చేసినటువంటి ఈ ఈవెంట్ ఆవిష్కరణ, ఉమ్మడి పరిశోధన మరియు పెట్టుబడి ద్వారా రక్షణ సహకారాన్ని మరింతగా పెంచడంపై దృష్టి సారించింది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాగలమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.